విజయనగరంలోని రామనారాయణం ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం శుక్రవారం సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వధూవరులైన శ్రీరామచంద్రుడు, సీతాదేవి దివ్య కళ్యాణ గుణాలను, వారి దాంపత్య మహిమను, ధర్మ పరిరక్షణలో వారి పాత్రను విశదీకరిస్తూ చేసిన ప్రవచనం భక్తులను ఆధ్యాత్మిక ముగ్ధులుగా మార్చింది. వారి మాటలతో అక్కడ వాతావరణం మరింత భక్తి రసంతో నిండిపోయింది. ఈ పవిత్ర వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు భారీగా తరలి వచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సీతాదేవి పాలిటి చింతామణి తడు ఇవరము రామచంద్రుడి తడు రఘువీరుడు రామచంద్రుడి తడు. చిత్రగ్నంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని భద్రాచలంలో చేశారు. విజయనగరం రామతీర్థాలలో సీతారామస్వామి వారి కళ్యాణం, వివిధ క్షేత్రాలలో మధ్యాహ్నం రామనారాయణంలో పుష్కర కాలం వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని మొన్ననే బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసి తదుపరి పుష్కరం దాటి ఒక సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇది 13వ సంవత్సరం. ఈ సందర్భంగా శ్రీ పరాభవనామ సంవత్సర కళ్యాణ మహోత్సవాన్ని రాశీభూతమైన అమ్మలో ప్రవేశించే అమ్మతో అందాన్ని అనుభవించడానికి కాదు, నేను చేసుకున్న కళ్యాణం నా కళ్యాణం కాదురా, లోకాన్ని రక్షించే కళ్యాణంగా నిలవడానికి శ్రీమద్ రామాయణ ప్రాంగణం కళ్యాణానికి సిద్ధమవుతున్న సందర్భం నటి ఫాల్గుణ మాసానికి పుష్కర కాలం పూర్తి చేసుకుని ఇవాటి కళ్యాణానికి 13వ కళ్యాణంగా సిద్ధమవుతున్న రామచంద్ర ప్రభు దగ్గర వైకాంస భాగవతోత్తములు సిద్ధమై ఉన్నారు. వేరొక వంక సామవేదానికి పెద్దపీట వేసి తిరుమల శ్రీ మహాభాగవతేభ్యో శ్రీ వైష్ణవేభ్యో హయగ్రీవముపాస్మహే శ్రీమద్య పరమేభ్యో నమో నమః. నమో గురుభ్యః సర్వేభ్యః శ్రీహరిభ్యో నమో నమః. నమో విష్ణుస్మై నారాయణ తనూహవే ఆలోచ్య ధంశ్రముఖం వేదాంతం శోధం అందరూ నమస్కారం చేసుకోండి, చెప్పండి. మయా కరిష్య మానస్య అస్య యత్దేవస్య శ్రీమతు आस्यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य प्रमसलगोत्रोद्भवस्य नृसिंहमूर्तनामधेयस्य
శాశ్వత వైకుంఠ లోకనివాసాధికార యోగ్యతాసిత్యర్థం నాగరత్మనామ్యాః ఆయుష్యావృత్యర్థం నారోగ్యతాసిత్యర్థం పురుషలగోత్రోద్భవస్యాపి ఆకాశ శిశిరా నారోస్య ఈశ్వరనామదేశ గౌరీ నిత్యానామ్యాః సహ కుటుంబానాం అస్య యజమానస్య గోత్రోద్భవస్య భరగసలగోత్రోద్భవస్య ప్రేమావతనామ్యా సహ అస్య యజమానస్య వత్సకల గోత్రోద్భవస్య విక్రమార్క చక్రవర్తనామదే సత్యభామా ధనుర్ణీనామ్యాః మాధవశ్రేయపారావనామదే నాగవత్మామదే ధనుర్ణీనామ్యాః సహ కుటుంబాయ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం కర్మాభ్యుదయార్థం సమాప్త్యర్థం విశ్వత్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వత్సేనం సకల ప్రౌఢసైన్యాదినాదం ముద్రా. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు హాజరై సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ప్రభుత్వం తరఫున శ్రీమాన్ శ్రీనివాస్ గారు వారి కుటుంబంతో ఇక్కడికి వేయించేసి కళ్యాణాన్ని జరిగించాలని అభిలాష్ గారికి అతి కొద్ది సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు శ్రీమతి రామనారాయణ ప్రాంగణాన్ని సందర్శిస్తారని వారి ద్వారా వర్తమానాన్ని పంపించినందుకు అనేక రామచంద్ర ప్రభు ఆశీస్సులు వారికి, దేవాలయ దృఢ సంకల్పానికి మీకు రామచంద్ర ప్రభు అనుగ్రహం కలుగుగాక అని ప్రజా బాహుల్యంలోకి వెళ్ళేటప్పుడు రాముడు ఆజ్ఞ తీసుకుని వెళ్ళారు. ప్రజా బాహుల్యం గుర్తింపు వచ్చిన తర్వాత స్వామి స్థాయిని పెంచి శ్రీనివాస్ గారికి ఇది నా రామనారాయణలో అడుగు పెట్టేలా రాముడు అనుగ్రహించాడని నారాయణ వంశీయులకు అభిమానాన్ని పంచుకున్నారు. రాజా రామచంద్ర భగవానుకి, రాజా రామచంద్ర భగవానుకి. సర్వసాధారణంగా ధీరోదాత్తముడు, పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు, అట్లాగే రామచంద్ర ప్రభువుకి ఎన్నో బిరుదులున్నాయి. పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఎలా చూస్తున్నారు, ఆడపిల్లలు రాముని పొగుడుతున్నారు అనుకుంటున్నారు మీరు చెప్తున్నా దానికే. అలాగే విజయనగరం ఎస్పీ దామోదర్ దంపతులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సీతారాములను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ నిర్వాహకులు మంత్రి దంపతులను ఘనంగా సన్మానించారు. మొత్తానికి భక్తుల అఖండ నామస్మరణతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో శ్రీరామనవమి వేడుకలు విజయనగరంలో ఘనంగా ముగిశాయి. వివాహం కావలసిన వనితామణులు పెట్టుకోండి, వివాహం కావలసిన మగవ పురుషులు పెట్టుకోండి, చక్కైన యోగ్యమైన వరుడు వారి సన్నిధిలో సుముహూర్త సంఘాలు చేస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవానికి రామచంద్ర ప్రభు దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. సర్వ జీలవర మిశ్రం సుముహూర్త అనేసరికి సమూఢ జయకర మిశ్రమాన్ని పెట్టుకుని పరస్పరం పెట్టుకుని తెరతీస్తే అమ్మవారి నేత్రాలు అయ్యవారిలోకి, అయ్యవారి నేత్ర సౌందర్యం అమ్మవారు చూసుకుంటారు. పాణిగ్రహణం అన్నారు. జై శ్రీరామ్. పాణిగ్రహణం అన్నారు. ఏమిటి పాణిగ్రహణం? మన సంప్రదాయంలో సమూఢ జయకర మిశ్రమం. అమ్మకి కొడుకుగా పుట్టాం, ఈ తల్లికి కూతురుగా పుట్టాం, మళ్ళా ఏ జన్మలు ఎలా ఉంటామో ఉన్న ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోండమ్మా. ఒక్కసారి శేషతాళాన్ని కోరుకోవలసిన జీవన విధానం. ఇలాంటి రాముడు తెల్లవారు లేస్తే సామ్రాజ్య పట్టాభిషేకం ఒక్క కైకేయి పొందెత్తి అడిగింది వనవాసానికి వెళ్ళిపోమంటే సామ్రాజ్య పట్టాభిషేకం కోసం ముఖార విందం హాస్యంగా ఉండి మందస్మితంగా ఉన్న రాముడు, అదే రాముడు అరణ్యానికి వెళ్తున్నప్పుడు పట్టాభిషేకంలో ఉన్న రాముడు ముఖం ఎలా ఉందో తల్లి వనవాసానికి వెళ్ళిపోయిన రాముడు ముఖం అలాగే ఉంది. అట్లాంటి నిశ్చలమైన మనస్తత్వం కలిగిన వాడు